వెల్కమ్ టు టీ10. నేను రేవతి. పేద ప్రజల సంక్షేమానికి పైసా విదల్చడానికి మధ్య తరగతి ప్రజలపై పన్ను రేట్లను తగ్గించడానికి 1కి 4 సార్లు ఆలోచించే బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాత్రం అడగకుండానే లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. తక్కువ పన్ను రేట్లను అమలు చేయడం ద్వారా గడిచిన 5 ఏళ్లలో బడాబాబులకు 3.14 లక్షల కోట్లు ఆదా అయింది. మోడీ సర్కార్ రెండో దఫా అధికారంలోకి రాగానే 2019లో కార్పొరేట్లకు భారీగా పన్నులు తగ్గిస్తూ సంస్కరణలు చేసింది. ది హిందూ కథనం ప్రకారం గడిచిన దశాబ్ద కాలంలో కంపెనీలకు మంజూరు చేసిన వివిధ ప్రోత్సాహకాలు తగ్గింపుల ద్వారా వాటి రాబడి అదనంగా 8 లక్షల కోట్లు పెరిగింది. దీంతో ఆ మొత్తం ప్రభుత్వం ఖజానాకు గండిపడినట్టయింది. ముఖ్యంగా దేశంలోని అత్యంత ఆదాయాలు కలిగిన టాప్ 10% కంపెనీలు 2018-19తో ముగిసిన 5 ఏళ్లలో కంపెనీల లాభాలు నెమ్మదిగా 10.4% మాత్రమే పెరిగాయి. పన్ను రేట్ల తగ్గింపు తర్వాత అదే 5 ఏళ్లలో కంపెనీల లాభాలు 32.5% పెరగ్గా చెల్లింపు పన్నుల్లో మాత్రం 18.6% మాత్రమే పెరుగుదల ఉండటం గమనార్హం. పన్ను సంస్కరణలకు ముందు 400 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ కలిగిన దేశీయ కంపెనీలపై 25% పన్ను విధించారు. ఇతర కంపెనీలపై 30% రేటు అమల్లో ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019లో కార్పొరేట్ పన్ను రేటును 22%కి తగ్గించింది. మరోవైపు కంపెనీలకు ఆదాయపు పన్ను చట్టం కింద కొన్ని మినహాయింపులను ఇచ్చింది. కొత్తగా స్థాపింపబడిన తయారీ సంస్థలకు మరింత తక్కువ పన్నులను కల్పించింది. దీంతో ప్రభుత్వ ఆదాయాలు తగ్గాయి. కార్పొరేట్లపై పన్ను రేట్లను తగ్గించినప్పటికీ ప్రైవేటు రంగ పెట్టుబడులు మాత్రం మిశ్రమంగానే ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అసోసియేట్ ప్రొఫెసర్ సురంజలి టాండన్ పేర్కొన్నారు. కరోనా కాలం నుంచి ఇప్పటికీ పన్ను ప్రోత్సాహకాలు సమానంగానే ఉన్నాయన్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపుతో ఆ వ్యాపార వర్గాలకు అసమాన ప్రయోజనం చేకూరుతుందని ఐఐటి బాంబే సీనియర్ ఫెలో ఆర్ నాగరాజ్ పేర్కొన్నారు. ఈ తరహా విధానం ప్రపంచంలో ఎక్కడ కూడా మెరుగ్గా పనిచేస్తుందనడానికి తమ వద్ద ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా భారత్ లో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. బిఎస్సి 500 కంపెనీలను విశ్లేషిస్తే ఆర్థిక సంవత్సరం 2018-19 నాటికి కార్పొరేట్ ట్యాక్స్ సగటున 30%గా ఉంది. మోడీ ప్రభుత్వ నూతన విధానంతో ఇది 2023-24 నాటికి 21.2%కి తగ్గిపోయింది. దీంతో దేశంలోని టాప్ 10% కంపెనీలు తక్కువ పన్ను రేట్లతో భారీగా లబ్ధి పొందాయి. 2019 ముందు నాటి పన్ను రేట్లతో పోలిస్తే సంస్కరణల తర్వాత 3.14 లక్షల కోట్ల అదనపు ఆదాయం పొందాయని, దీంతో ఆ మొత్తం రాబడిని ప్రభుత్వం కోల్పోయిందని అంచనా. కార్పొరేట్ సంస్థల పన్ను రేటు తగ్గింపులతో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందుకుంటున్నాయి. ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కంపెనీలు పన్ను రాయితీ తగ్గింపులు కూడా పొందుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు, రాజకీయ విరాళాలు, శాస్త్రీయ పరిశోధన సంస్థలకు విరాళాల కోసం ఆదాయపు పన్ను చట్టం కింద వివిధ మినహాయింపులను పొందాయి. బడ్జెట్ పత్రాల ప్రకారం ఈ రాయితీల వల్ల ప్రభుత్వానికి 2012-13 నుంచి 2021-22 మధ్య రావాల్సిన 8.22 లక్షల కోట్లు ఆదాయానికి గండిపడింది. పన్ను రేట్ల తగ్గింపునతో ప్రైవేటు పెట్టుబడిని ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తంగా పోటీ వాతావరణాన్ని ఎదుర్కొనే ఉద్దేశం అయినప్పటికీ దీని ప్రభావం అసంపూర్తిగానే ఉందని అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీకో దాస్ గుప్తా పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉద్యోగాలను సృష్టించడం, పోటీ వ్యాపార వాతావరణాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో సాధారణంగా పన్ను ప్రోత్సాహకాలు ఇస్తారన్నారు. కాగా ఇటీవల మోడీ సర్కార్ కొత్త ట్రెండ్ ను అవలంబిస్తున్న విషయం తెలిసిందే. తనకు అత్యంత కావాల్సిన అదానీ లాంటి పెట్టుబడిదారులకు పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకాలతో పాటు కారు చౌకగా ప్రభుత్వ ఆస్తులు, సంస్థలను కట్టబెట్టడం, ప్రజలపై అనేక భారాలు మోపి అదానీ ఆదాయాలు పెరిగేలా చేస్తున్న ఘటనలు విపరీతంగా పెరిగినట్టు రిపోర్టులు రావడం మరింత ఆందోళనకర అంశం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.